హలో గాయ్స్, ఎగ్స్తో ఎన్ని వెరైటీస్ చేసినా ఎంత బాగుంటుందో కదా, అసలు వద్దు అనేవారే ఉండరు. ఇట్లా ట్రై చేయండి, ఇంకా సూపర్ ఉంటుంది. నాకు తెలిసి ఈ రెసిపీ చాలా వరకు తెలుసు, బట్ నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను. ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ముకుడులో ఆయిల్ వేసుకొని సాజీరా జీలకర్ర వేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి వేగిపోయే వరకు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. నేను చూపించినట్టు ఆ మసాలా అనేది లోపలికి వెళ్ళి సూపర్ టేస్ట్ ఉంటాయి నిజంగా. అంతలోపు అవైతే ఆనియన్స్ మగ్గిపోయాయి. ఆ తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్నపాటి టమాటో వేసుకోండి. టమాటో కూడా మగ్గిన తర్వాత మంచిగా కలుపుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ మంచిగా మగ్గాలి. ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గిందంటే పైకి ఆయిల్ వచ్చేస్తుంది. సో కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని తీసుకొని తినేయడమే. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా. మీరు కూడా ట్రై చేయండి కదా. బాయ్ బాయ్.